ఉత్తరాంధ్ర దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో వాడవాడలా ఏర్పాటు చేసిన మండపాల్లో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక రైల్వే స్టేషన్ రోడ్డులో శ్రీ దేవి దుర్గా అన్నపూర్ణేశ్వరి పూజా సేవా కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దశతలల భద్రకాళి అమ్మవారి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటుంది. విశాఖలో దసరా వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దుర్గాష్టమి సందర్భంగా దసరా వేడుకలు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కూడా వాడవాడల దుర్గాదేవి బొమ్మలను అయితే ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో గత 9 రోజులుగా కూడా దుర్గాదేవి సేవా కార్యక్రమాలు అయితే నిరాటంకంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా కూడా ఏదైతే రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ దుర్గా అన్నపూర్ణేశ్వరి పూజా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహాల దగ్గర అయితే మనం ఉన్నాం. గత 10 ఏళ్లుగా కూడా ఎక్కడైతే ఈ అమ్మవారి తాలూకా విగ్రహాలని వివిధ రూపాల్లో ఏర్పాటు చేసి భక్తులకి సందర్శనార్థం కూడా ఇక్కడ అవకాశం కల్పించడంతో పాటు ప్రత్యేక పూజలు కూడా చేయడం జరుగుతుంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల అత్యంత భక్తి శ్రద్ధల మధ్య అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ విఘ్నేశ్వరుడితో పాటు గాయత్రి దేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో కళగా అమ్మవారు అయితే కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మహాకాళి రౌద్ర రూపంతో ఏర్పాటు చేసినటువంటి మహాకాళి విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఎంత ఆకర్షణీయంగా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య అయితే ఇక్కడ అమ్మవారి దర్శనాన్ని కూడా చేసుకుంటున్న పరిస్థితి. గత 9 రోజులుగా కూడా 10 రోజులుగా కూడా ఇక్కడైతే ఈ ఏర్పాట్లు అయితే చేసి పూజలు కూడా నిత్య పూజలు కూడా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకుంటాం భద్రకాళి అవతారం తర్వాత దుర్గాదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా తర్వాత పరమేశ్వరుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులకి అయితే పూర్తిగా భక్తి పారవశ్యం కలిగే విధంగా అయితే అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమ పూజలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దసరా రోజు ప్రత్యేక పూజలు కూడా చేస్తూ అమ్మవారికి అయితే సందర్శనార్థం భక్తులకు కూడా అవకాశం కల్పిస్తారు. మనం చూస్తే ఇక్కడ చూడవచ్చు చాలా బారులు కూడా తీరున్నారు. భక్తులందరూ కూడా అమ్మవారి విగ్రహాలని దర్శించుకుంటూ కూడా తరిస్తున్న పరిస్థితి. దసరా రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఒక ప్రత్యేక ఇదైతే ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం కూడా చాలా కొన్ని తరాలుగా వస్తున్నటువంటి ఆచారంలో భాగంగానే దసరా రోజు ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేస్తారు. మరి ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలను ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి గత ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ఎన్ని రూపాల్లో ఏర్పాటు చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ మీరు ఈ రైల్వే స్టేషన్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే అమ్మవారి తాలూకా ప్రతిరూపాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలు కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి తయారు చేశారు సార్? ఇది 2016లో శ్రీ 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 దుర్గా అన్నపూర్ణేశ్వరి పూజా సేవా కమిటీ ప్రారంభించి 9 సంవత్సరాల వరకు అమ్మవారు పూజ చేయడం జరిగిందండి. ఇది 10వ సంవత్సరం. 10వ సంవత్సరం అమ్మవారు దశ మహాకాళి అవతారంలో పెట్టాలని కమిటీ వాళ్ళు నిర్ణయించారు. దాని ప్రకారం వినాయకుడు, గాయత్రి మాత, దశ మహాకాళి తల్లి, దుర్గా తల్లి, శివయ్య తండ్రి వీళ్ళందరినీ ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించాం సార్. ఇది 10వ సంవత్సరం కాబట్టి చాలా అంగరంగ వైభవంగా చేయాలని చెప్పి మేము నిర్ణయించుకొని ఆ విధంగా అమ్మవారి రూపాన్ని వాళ్ళకి మన ఊర్లోనే తయారు చేశారు సార్. విజయనగరంలో గురువులోనే వాళ్ళు ఈ అమ్మవారిని తీర్చిదిద్దారు సార్. వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తయారు చేయడం జరిగిందండి. అదేవిధంగా మా కమిటీ కూరవాళ్ళు కూడా ఈ 2 నెలలు బాగా కష్టపడి ఈ పందిరిని ఈ మొత్తం అంతా కూడా డెకరేట్ చేయడం జరిగింది సార్. భక్తుల సాధనం 2 పూట్ల కూడా మేము హోమాలు చేయడం, 2 పూట్ల కుంకుమ పూజలు చేయడం కూడా జరిగిందండి. ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా వచ్చి చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నారు సార్ అమ్మవారిని చూసి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని చూడగానే చాలా భక్తి పారవశ్యంతో మాట్లాడుతుంటే మేము పడిన 2 నెలల కష్టం కూడా ఒకేసారి పోయిందండి. దానికి అందరికీ కృతజ్ఞతలు సార్. ఇంకా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని మీ ఐ న్యూస్ తరపున ఈ రోజుతో పాటు ఈ రోజు ఇంకా మండపం ఉంటుందా? ఎన్ని రోజులు ఉంటా సార్? యాక్చువల్గా ఈ రోజు 11వ రోజు అయినా సరే మేము లక్షవారం శుక్రవారం అమ్మవారిని పసుపు కుంకాలు కలపం సార్. అందుకేంటంటే నిమజ్జనోత్సవం శనివారానికి పెట్టుకున్నాం సార్. కాబట్టి భక్తులందరూ శనివారం వరకు అమ్మవారు ఉంటారు కాబట్టి వీళ్ళు చూసుకొని అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటారని కోరుతున్నాం సార్. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చి ఉంటారు? అంటే మీరు భవానీ భక్తులుగా ఇక్కడ ప్రత్యేకంగా మండపం ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉంటున్నారా? అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి? అమ్మవారికి 2 పూట్ల కుంకుమార్చన పూజలు ఉంటాయి సార్. అదేవిధంగా హోమాలు ఉంటాయండి. అమ్మవారి కొంగు బంగారం కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేసాం. ప్రజలు చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి ఉదయం సాయంత్రం కూడా తండోపతండాలుగా వస్తున్నారండి. ఇంకా ఏంటంటే అందుకే ఒక రోజు కూడా అందుకే 4వ తారీఖు వరకు నిమజ్జనోత్సవం
ఉంటుందని చెప్పడం జరుగుతుంది సార్. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే రైల్వే స్టేషన్ రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి నవగా దేవి శరన్నవరాత్రి మండపాలు ఏవైతే ఉన్నాయో మండపంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహాభద్రకాళి అవతారాన్ని తిలకించేందుకు కూడా ప్రత్యేకంగా భక్తులు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ, భద్రకాళి రూపంతో పాటు పక్కనే ఉన్నటువంటి మరో విగ్రహం కూడా మనం చూడవచ్చు. ఎంతో అందంగా ఆకర్షణీయంగా కళాత్మకంగా ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది, తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ అమ్మవారికి కూడా నిత్యం పూజలు కూడా చేస్తూ భక్తులు అయితే ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ఈ పక్కనే ఉన్నటువంటి మరొక మండపంలో మనం చూసుకుంటే ఆ మహాశివుడు అదేవిధంగా దుర్గాదేవి అమ్మవారు విగ్రహాలు కూడా ఇక్కడ ఎంత ఆకర్షణీయంగా ఏర్పాటు చేసి ఇక్కడైతే వచ్చినటువంటి భక్తులకి అయితే ఒక ఆనంద పారవశ్యాన్ని భక్తి పారవశ్యాన్ని కలిగించే విధంగా కూడా ఈ మండపాన్ని అయితే తయారు చేయడం జరిగింది. గత 10 రోజులుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవార్లకి దేవతా విగ్రహాలకి అయితే పూజలు చేస్తున్న నేపథ్యంలోనే మరో 4-5 రోజులు కూడా ఈ మండపాన్ని కొనసాగిస్తామని చెప్పి నిర్వాహకులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఏడాది కూడా అంటే గత 10 సంవత్సరాలుగా కూడా ఈ మండపాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా వందలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ సాంప్రదాయ వరవడిలోనే ఈ ఏడాది కూడా ఏర్పాటు చేస్తాం. ముందు కూడా మరిన్ని పూర్తిగా భక్తి పారవశ్యంతో భక్తితో ఇక్కడైతే మండపాలను ఏర్పాటు చేస్తామని దీనికి స్థానికులు కూడా పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాల్లో పాల్గొని సహకరిస్తున్నారని చెప్పి నిర్వాహకులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్ విశాఖపట్నం. బ్రేక్ తీసుకుందాం. స్టేడియం